హాయ్! నేను మీ అర్చన. వెల్కమ్ టు అర్చన బ్లాగ్. ఈరోజు మేము మా వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము. మా అబ్బాయి ఔట్ ఆఫ్ స్టేషన్ ఉండే అని చెప్పాను కదా! అతను వచ్చేసినాడనమాట. సో, ఆయన గురించి మేము వెయిట్ చేసినాము. ఫిఫ్త్ డే నేను నార్మల్‌గా జరిపేసాను. మరి సిక్స్త్ డే ఈరోజు. సో, మేము ముగ్గురము నేను, మా హస్బెండ్, మా అబ్బాయి ముగ్గురము తీసుకొని ఎళ్తున్నాము నిమజ్జనం చేయటానికి. మా అబ్బాయికి చాలా ఇష్టం అనేసి పూజకి లేకుండే అనమాట. 5 డేస్ లేడు. లాస్ట్ ఫిఫ్త్ డేనే వచ్చాడనమాట. సో, మేము వినాయకుడిని తీసుకొని ఇప్పుడు ఎక్కడికెళ్తున్నామంటే ట్యాంక్ బండ్‌కి. ట్యాంక్ బండ్ అందరికీ తెలిసిందే. ఎంత బాగా అయితది ట్యాంక్ బండ్‌లో ఎన్ని రకాల గణపతులొస్తారు కదా! మీ అందరికీ తెలిసిందే. కానీ ఏమైందంటే నేను రష్ ఉంటదనుకున్నా. కానీ రష్షే లేదు. ఎందుకంటే సిక్స్త్ డే అనేమో మరి. సో, ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ మళ్ళీ రూట్ డైవర్షన్ పెట్టినారు. ఇక్కడ ట్యాంక్ బండ్ కాదు నెక్లెస్ రోడ్‌లో మీరు చేయండి నిమజ్జనం అనంటే మేమింకా నెక్లెస్ రోడ్‌కి పోయినామనమాట. పోయేసి వినాయకుడిని తీసేసి మా కారు పైనే పెట్టుకొని వినాయకుడికి మంచిగా హారతి ఆరతి ఇచ్చేసి, మొక్కేసి ఆశీర్వాదాలు తీసుకొని ఎంత హ్యాపీగా ఆయనకి పంపించేస్తున్నా అనేసి బాయ్ బాయ్ చెప్దామనేసి ఇంకా లాస్ట్‌లో ఏమైందంటే మా అబ్బాయికి గుర్తొచ్చిందనమాట. చెవులో ఆయన కోరికలు చెప్పేసి అక్కడ క్రేన్ ఉండే అనమాట. క్రేన్‌లోనే మేము పెట్టేసినాము మా చిన్ని వినాయకుడిని. కొంతసేపు ఉన్నామనమాట. కొంతసేపు ఉండి అక్కడ మొత్తం మా వినాయకుడు వాటర్‌లో ఏసే వరకి ఉండేసి చూసి వద్దామనేసి అనుకున్నాము. సో, క్రేన్ స్టార్ట్ అయింది. పోతుంటే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఇన్ని రోజులు మన దగ్గర ఉండేసి సడెన్‌గా వెళ్ళిపోతున్నాడు. యెస్, ఇది అవ్వేదే ఎట్లైనా. ఇప్పుడు ఎళ్తే నెక్స్ట్ టైమ్ మళ్ళీ రావాల కదా! సో, డెఫినెట్‌లీ మనం పంపించాల వినాయకుడిని. బాయ్ బాయ్ గణేష అగ్లే బరస్తు జల్దీయా మనం అనుకుంటూ జై మా గణేష్ మహారాజ్‌కి జై అనేసి ఆయనకి సాగనింపేసి పంపించేసేసి మేమందరము కొంచెం సాడ్‌గా మా ఇంటికొచ్చేసామనమాట. ఇది లాస్ట్‌లో నేనేమనుకున్నానంటే ఐ షుడ్ కంటిన్యూ దిస్ జర్నీ. ఈయనతోని స్టార్ట్ చేశాను. సో, ఐ విల్ డూ మై బెస్ట్. లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. ఇంకా లాస్ట్‌లో ఏసేశారు. అందరూ వినాయకులందరూ వాటర్‌లో వేసేశారు. ఇంకా మేము బాయ్ చెప్పేసి ఇంకా మేము మా ఇంటికొచ్చేసాము. ఇదండి మాది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.